హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంచర గారి అమ్మాయి. ఈరోజు మా ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ జరుపుకుంటున్నాను. చూడండి ఎలా పీఠము ముగ్గు ఎలా వేస్తున్నాను. ప్రతి ఒక్కటి పసుపు కుంకుమ వేసి కొంచెం బియ్యం వేసి కాయిన్ పెట్టాను. దాని తర్వాత చిన్న వైట్ క్లాత్ తీసుకొని పీఠం మీద చుట్టూ వేస్తున్నాను. వైట్ క్లాత్ కూడా పసుపు కుంకుమ కొంచెం బియ్యము, దాని తర్వాత పీఠం మీద బియ్యము వైట్ క్లాత్ మీద. నేనైతే 5 చెంచాలు బియ్యం పోసుకున్నాను. మళ్ళీ ఆ బియ్యం వడి బియ్యంలా వండి అందరికీ వడ్డించాలి. వడి బియ్యం వండుతాం కదా, అలా వడ్డించాలి అందరికీ. ప్రసాదంలా మంచిది అంటారు. కొన్ని క్లిప్స్ వీడియో తీయలేకపోయాను, టైం సరిపోక. అలంకరణ మొత్తం చేశాక ఒకసారి చూడండి. సగమే చూపించాను ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ సారి మంచిగా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇలా బియ్యం పేర్చాక మళ్ళీ పసుపు కుంకుమ వేసి మళ్ళీ ఇంకొక చిన్న ప్లేట్, ఇంకొక పీఠం అంటారు కదా, నా దగ్గర ఇంకొక పీఠం లేదు, నేను ఇది పెడుతున్నాను. కంచానికి కూడా పసుపు కుంకుమ కొంచెం బియ్యం, దాంట్లో కూడా 3 చెంచాల బియ్యం పోసుకుంటున్నా, కాకపోతే సగము. చుట్టూ ఇలా పేర్చి ఒక చిన్న అటు ఇటు చుట్టూ పేర్చినాక మనం అది ఉంటుంది కదా, కలశం పెట్టుకున్నాము. అమ్మవారికి చీర కట్టి ఇచ్చాలి కదా ఆ కలశం పెట్టుకున్నాం. కలశం ఎప్పుడు నిండుగా నిండుకోవద్దు, అందుకని మనం కొంచెం బియ్యమైన వాటర్ అయినా పోసుకోవాలి. పోసుకున్నాక వక్కలు పసుపు కుంకుమ కాయిన్స్ అవి వేసుకోవాలి. వరలక్ష్మి పాల సముద్రం నుంచి వచ్చిన అంటారు కదా, అందుకే ఆ కుండ వరాలు ఇచ్చే తల్లి అంటారు కదా. కొబ్బరికి పసుపు కుంకుమ పెడుతున్నాను. అమ్మవారి ఫేస్ లెక్క కొబ్బరితో పెడతారు కదా, అలా. ఇక్కడ నుంచి అయితే వీడియో చూపించలేకపోయాను, అలంకరణ వీడియో అయితే చూపించలేకపోయాను. పూజ అయిపోయాక ఒకసారి అలంకరణ వీడియో చూడండి. మేము ఎలా అయితే పూజ చేసామో ఒకసారి చూడండి. నేను చీర కట్టించలేదు, చిన్న లంగా జాకెట్లా కుట్టించాను. ఇంట్లో చిన్నోడు ఉంటాడు కదా, ఇబ్బంది అవుతుంది నాకు, టైం సరిపోదు, సతాయిస్తాడు వాడు, అందుకని నేను ఇలా సెట్ చేయించుకున్నాను. పూజ అయితే స్టార్ట్ అయింది, ఒకసారి చూడండి. లకే సాయిబాబా కొడతా పురాణేతి ఆసాసు పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే వారణ పాదాయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలమాయోం సంతానలక్ష్మి స్తోత్రం అయి కంగావాహిని మోహిని చక్రిణి రాగవిద్దని జ్ఞానమయే గుణగుణవారిధి నమస్తే మహాయామి శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్ర గద పూజించే చారుమతి జయ జయ
తర్వాత చల్లుకొని చల్లుకొని నాష్టాంగపడి దేవిని స్తుతించి స్తుతించి జయము 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 శుభమంగళం హారతులు ఇచ్చి ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయింది. కొన్ని తెలుసో తెలియక కొన్ని పూజలో ఏమైనా తప్పు అయితే క్షమించండి. చిన్నడు ఆశీర్వాదం తీసుకుంటుంటాడు వాడంతట వాడి కాళ్ళలో పడి. ఇది నా ఫ్యామిలీ, నా పూజ. చిన్నవాడు నేను. మా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒకసారి అమ్మవారిని చూద్దాం రండి. నవగ్రహాల పూజ కూడా చేశాను. ఇందులో 9 కొబ్బర్లు పెట్టి నాకైతే ప్రశాంతంగా అనిపించిందండి. ఎవరికైనా పూజ చేస్తే ప్రశాంతంగానే అనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. మీరు మీ ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో చెప్పండి. అలానే నా పూజలో ఏవైనా లోపాలు ఉంటే, తప్పులు ఉంటే నాకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వండి. తిన్నవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.